రైట్. నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. రీసెంట్‌గా సజ్జనర్ గారు హైదరాబాద్‌లోని ఓయో హోటల్స్‌ని వెళ్లి తనిఖీ చేసిండ్రు. అందులో ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అనే ఒక పేరుతోని అవి జరగకుండా నివారించడానికి ముందు చూపుతోటి పోయినట్టయితే తెలుస్తా ఉంది. కానీ నిజంగా అంటే ఒక పోలీస్ వాళ్ళకు ఇలాంటి అథారిటీ ఉన్నదా? రాజ్యాంగం అలాంటి ఆ రైట్స్‌ని, అథారిటీని వీళ్ళకి కల్పించిందా అనేది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే వీళ్ళు కేవలం స్పెసిఫిక్‌గా ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ ఓయోలో, లాడ్జ్‌లో ఇలాంటి వాటికే ఎందుకు స్పెసిఫిక్‌గా ఎప్పుడు పోలీసులు వెళ్తా ఉంటారు. తాజ్ కృష్ణ, తాజ్ హోటల్, తాజ్ బంజారా లాంటి పెద్ద పెద్ద హోటల్స్ గూడా హైదరాబాద్‌లో ఉన్నాయి. మరి అక్కడ ఎలాంటి ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ జరిగే అవకాశం లేదని పోలీసులు ఇండైరెక్ట్‌గా చెప్తున్నారా? లేకపోతే అక్కడికి ఉద్దేశపూర్వకంగా వెళ్ళకుండా కేవలం ఇలాంటి హోటల్స్‌నే టార్గెట్ చేస్తున్నారా? అనే అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇప్పుడు హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సింహాద్రి. చెప్పండి సార్, అసలు ఏంటి సార్ ఈ అంశం? అంటే సజ్జనర్ గారు ఎప్పుడు గూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వ్యక్తి. అటు గ్రౌండ్‌లో, ఇటు ఆన్‌లైన్‌లో రెండిట్లో. మరి స్పెసిఫిక్‌గా ఇలాంటి ఓయో హోటల్స్ టార్గెట్ జేసి ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ అనే ఒక పేరుతోటి తనిఖీ చేయడం ఎంతవరకు రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జనర్ గారు చేస్తున్న ఈ యొక్క యాక్టివిటీని నేను ఒక అడ్వకేట్‌గా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, ప్రభుత్వం సైడ్ నుంచి కానీ, ఒక న్యాయవాదిగా, ఒక సామాన్య పౌరుడిగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక సిపి స్థాయి వ్యక్తి గ్రౌండ్‌కెళ్ళేసి హోటల్స్ తనిఖీ చేయడం అంటే ఆయనకున్న సబార్డినేషన్ ఆఫీసర్స్ అందరిని కూడా డైరెక్ట్ చేసేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. కానీ ఆయనే స్వయంగా వీటిని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారంటే ఒక విధంగా సిన్సియర్లీ అప్రిషియేట్ హిమ్. అండ్ మీరు అన్నట్టుగా సరే సజ్జనర్ గారికి కొంత సోషల్ మీడియా అండ్ ప్రమోషన్స్ ఎక్కువనే అవుతూ ఉంటాయి. ఆయన ఏది చేసినా కూడా సంచలనాత్మకంగా ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఆయన మీద దృష్టి పెడతారు కాబట్టి ఆయన చేస్తున్న యాక్టివిటీస్ని ఎక్కువ జనాలు చూస్తారు కాబట్టి సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఏది చేసినా కూడా మీడియా ఛానల్స్ అయితే అన్ని కవర్ చేస్తూ ఉంటాయి కదా. సో మీరు ఫస్ట్ ఓపెనింగ్ అన్నట్లు సింహాద్రి ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ అని ఏదైతే అన్నారో అది ఇదివరకు దాకా ఉండే, కానీ ఇప్పుడు అది ఇల్లీగల్ అన్న ప్రాస్టిట్యూషన్ అనేది ఇంకా తీయాల్సిన అవసరం, అంటే డిక్షనరీకి వెళ్ళి తీయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ఇచ్చున్నారు. ప్రాస్టిట్యూషన్ ఇంకా ఇల్లీగల్ కాదు, దాన్ని లీగలైజ్ చేస్తున్నారు. ఎనీ ఉమెన్ తన ఇష్టపూర్వకంగా ప్రాస్టిట్యూషన్ చేయొచ్చు అని చెప్పేసి. సో దాన్ని నిర్దేశించిన తర్వాత ఇప్పుడు ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ అనేది లేదు, రైట్. దాని తర్వాత మీరు అడిగినట్లుగా ఏదైతే హోటల్స్ తనిఖీ చేస్తూ ఉన్నారో అవి కేవలం అమీర్పేట, ఎస్ఆర్ నగరు, చిన్న చిన్న హోటల్స్ ఓఏ రూమ్స్ అయినా లేదంటే కనుక పెద్ద హోటల్స్కు వర్తిస్తుందా లేదన్నది. సో మోర్ పర్టికులర్లీ ఓయో రూమ్స్ అనేది ఒక ఏజెన్సీ. ఓయో రూమ్స్ అనేది ఒక ఏజెన్సీ. దాంట్లో ఎనీ హోటల్కు వాళ్ళకు టైఅప్ ఉండొచ్చు, కింది స్థాయి హోటల్ నుంచి కూడా పై స్థాయి హోటల్ దాకా. ఇక్కడ మోర్ పర్టికులర్లీ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతంలో కొంత, అంటే రూరల్ ఏరియా నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ లేకపోతే కొంత ఈ మీరు చెప్తున్నట్టు ఈ ప్రాస్టిట్యూషన్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేజర్ పెద్ద పెద్ద హోటల్స్లలో అంత పెద్ద ఎక్స్పెన్స్ పెట్టుకొని ఎవరు కూడా వెళ్ళి ప్రాస్టిట్యూషన్ చేసేంత అవకాశాలు, వెసులుబాటు ఉండదు అనేది ఒక క్రక్స్. అండ్ అలా ఎందుకు అనుకుంటారు సార్? అంటే ఇప్పుడు ఆ రేంజ్, ఆ స్థాయి ఉన్న వాళ్ళు అలాంటివి ప్రిఫర్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ధనికులు ఇలాంటి చిన్న చిన్న అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఇలాంటి హోటల్స్‌కు వచ్చే పరిస్థితి ఉండదు కదా! సో ఇప్పుడు లేదు ప్రాస్టిట్యూషన్ లేదంటే అన్ని లెవెల్లో ప్రాస్టిట్యూషన్ ఉన్నది, లేదని కాదు. బట్ అది లీగలైజ్ అయింది కాబట్టి అది అఫెన్స్ కాదని చెప్పేసి ఇప్పుడు మన నిర్ధారణలోకి వచ్చింది. సో అక్కడ ఉండదు అని నేను అంటలేను. మీరు అన్నట్టుగా సరే, ఇప్పుడు చిన్న హోటళ్ళ మీద దృష్టి సాధించినట్టు పెద్ద హోటళ్ళ మీద ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళ మీద దృష్టి సాధిస్తే ఇంకా సజ్జనర్ గారికి ఇంకా కూడా తన వాల్యూ ఇంకా కూడా పెరుగుతుంది. సిన్సియారిటీ, హానెస్టీ, ఇంటిగ్రిటీ అనేది కూడా ఇంకా ప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2-3 డేస్ నుంచి స్టార్ట్ అయినట్టుగా ఉన్నది. ఇవాళ నేను మీడియాలో చూడడం జరిగింది. ఇదే రోజు మీరు నన్ను అడుగుతున్నారు. సో నేనేమంటున్నానంటే ఒకవేళ ఆ స్థాయిలో కూడా జరుగుతుంది ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ అంటే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎ ఉమెన్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళని ఇంకొకరి దగ్గరికి పంపించడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, మళ్ళీ దాని తర్వాత వీళ్ళను ఇష్టం లేకుండా లేడీస్ని ఒక మెన్ దగ్గర పంపించడం అది ఇల్లీగల్ అవుతుంది. సేమ్ టైం మైనర్ చైల్డ్స్ ఎవరైనా ఉంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేసి ప్రాస్టిట్యూషన్కు పంపించడం అనేది కూడా ఇల్లీగల్ అవుతుంది. అండ్ మైనర్ చైల్డ్ విత్ కన్సెంట్ పోయినా కూడా అది తప్పే, నేరం అవుతుంది. మేజర్ వితౌట్ కన్సెంట్ తీసుకెళ్తే నేరం అవుతుంది. సో సెవరల్ పారామీటర్స్. సో కాబట్టి దాంట్లో మనము ఓన్లీ వన్ ఏరియాని తీసుకొని లేకపోతే వన్ ఇష్యూని తీసుకొని హైలైట్ చేయాల్సిన నెసిటీ లేదు. అండ్ మీరు అడుగుతున్నట్టుగా ఓన్లీ ఓఏ రూమ్సే తనిఖీ చేయడం కాదు, తెలంగాణ స్టేట్ సేఫ్టీ మెజర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ యాక్ట్ అని ఒకటి ఉన్నది సింహాద్రి. దాన్ని నిర్దేశించి పోలీసులు ఎప్పుడు ఎక్కడన్నా
తనిఖీ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే వాళ్ళు ఒకవేళ హోటల్స్‌కు మోర్ పర్టిక్యులర్‌లీ హోటల్‌కెళ్ళినప్పుడు వాళ్ళు రిజిస్టర్స్ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారా లేదా? లేదంటే గనక సీసీ కెమెరాస్ మంచిగా పనిచేస్తున్నాయా లేదా? మళ్ళీ దాని తర్వాత వీళ్ళు ఎవరెవరైతే హోటల్‌కొస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తున్నారా లేదా? అవి ఒరిజినల్ అవునా కాదా? అందులో మళ్ళీ వాళ్ళు మేజర్స్ ఉన్నారా? మైనర్స్ ఉన్నారా? దాని తర్వాత ఎనీ హోటల్ హ్యాస్ టు రిపోర్ట్ ద విజిటర్స్ డేటా అంతా కూడా తెల్లారి పోలీస్ స్టేషన్‌కు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. సీసీ కెమెరా డేటా కూడా ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత 3 నెలలు వరకు ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత హోటల్స్ మీద ఉంటది. సో, ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుందా లేదా హోటల్స్‌కు సంబంధించి అనేది వెరిఫై చేసి అటువంటిదేదైనా జరగకపోతే గనక దాని మీద చర్య తీసుకోమని చెప్తా ఉన్నారు. అండ్ అదే విధంగా డిప్యూటీ కమిషనర్ స్థాయి ఆఫీసర్‌ను కూడా అపాయింట్ చేసేసి ఏ ఏరియాస్‌లలో ఇటువంటి ఎక్కువ పబ్లిక్ ఫ్లో ఉంది అండ్ ఓయో రూమ్స్ ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నాయో వాటిని పర్యవేక్షించాల్సిన ఆదేశాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో, ఏదేమైనా అది హర్షించాల్సిన విషయము. దాని మీద మనము నెగెటివ్ కామెంట్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. అదే కాకుండా వీళ్ళు పోలీస్ ఇప్పుడు నాట్ ఓన్లీ దిస్ హోటల్స్ మన వెహికల్స్ నైట్ డ్రైవ్స్‌లో గానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ మీద కూడా ప్రత్యేకమైన బలమైన దృష్టి సాధిస్తా ఉన్నారు. అండ్ విమెన్ ట్రాఫికింగ్ అంటాం కదా! అంటే అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోవడము, ఇవి కూడా నైట్ అవర్స్‌లో ఎక్కువ జరుగుతా ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఈ డ్రగ్స్ కూడా ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో, దాని మీద కూడా ఈ ఇదివరకు నేను చెప్పిన చట్టం ప్రకారంగా పోలీసులు చర్య తీసుకోవచ్చు. ఆ డ్రైవ్స్ కూడా నడుస్తా ఉన్నాయి. దాన్ని సిపి సజ్జనార్ గారు పర్యవేక్షణలో పెట్టున్నారు. అది జరుగుతా ఉంది. మోర్ పర్టిక్యులర్‌లీ హోటల్ ఏమైతుందంటే వ్యక్తుల యొక్క ప్రైవసీని కి ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి అటువంటి ప్రైవసీ డిస్టర్బెన్స్ అయితా ఉన్నది కదా! సో, మరి ఆయనకు ఎటువంటి అథారిటీ ఉంటది, రైట్ ఉంటదని చెప్పేసి అందరి మైండ్‌లో ఒక సందేహం అయితే మెదులుతా అవును ఉన్నది. సార్. ఇప్పుడు ఎందుకంటే హోటల్ అనంటే కేవలం ప్రాస్టిట్యూషన్ అనే ఒక అజంప్షన్ తీసుకొచ్చేసారు గానీ, నిజంగా హోటల్ అంటే అందులో ఫ్యామిలీ ఉంటది. లేకపోతే కపుల్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు. వాళ్ళు మేజర్స్ అయి ఉండొచ్చు. ఇట్లా అంటే నిజంగా ఒకవేళ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే అది 1% ఛాన్స్ ఉంటది. మిగతా 99% వాళ్ళకి వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించినట్టే గదా! సో, 99% ఇప్పుడు చట్టం కూడా ఒకటి చెప్తా ఉన్నది. 99 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు. ఒక నిరపరాధి తప్పించుకోవద్దని చెప్పి. 99 మంది సక్రమంగా చేసుకున్నా కూడా ఒక్క అక్రమ సంబంధం ఉన్నా, లేదంటే ఒక్క ఇష్యూ ఒక క్రిమినల్ అఫెన్స్‌కి దారి తీసినా, లేకపోతే ఒక్క తప్పు జరిగినా కూడా దాన్ని మళ్ళీ పోలీస్‌కే మనం పాయింట్ ఔట్ చేస్తాం కదా! ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఏవైనా కూడా పోలీస్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది. మనం ఏమైనా కూడా ఇష్యూ రైజ్ అయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత కాంప్లికేట్ అయిన తర్వాత మనం మాట్లాడుకొస్తాం. కానీ చాలామంది ఇష్యూ కాకముందు ఏం చేయాలనేది ఆలోచించరు. దాన్ని ఉద్దేశించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ అండ్ సిపి సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. సో, జరగకుండా నేరం జరగకుండా ఏం చేయాలన్న దాన్ని ఉద్దేశించి ఆయన చేస్తున్న కార్యక్రమాలంటే ఆహ్, చే ఏదైతే రైట్స్ ఏదైతే ఉన్నదో దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో దట్ ఏంటంటే క్రైమ్ ప్రివెంట్ అవుతుంది, క్రైమ్ జరగకుండా ఉంటుంది. సో కాబట్టి అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలని ఆలోచించకుండా జరగకముందు ఏం చేయాలనే దాన్ని వాళ్ళు తీసుకున్న మెజర్స్ ఏదైతే ఉందో దాన్ని హర్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక క్వెషన్ సార్. ఇప్పుడు మీరు అడ్వకేట్‌గా ఎన్నో కేసెస్ జూసుంటారు. మీకు కోర్ట్‌లో గూడా ఎన్నో దెలుగుంటాయి గదా! వాస్తవంగా జెప్పండి. నిజంగా హైదరాబాద్‌లో ఒక ఓయో హోటల్‌లో ఇంకా గూడా ఇలాంటి అంటే ఒక బలవంతంగా వ్యభిచారం అనేది చేయించే పరిస్థితి ఉన్నదా? ఎక్కడ జూసినా గూడా ఇష్టానుసారంగా బోయిన వాళ్ళే కనిపిస్తారు తప్ప డబ్బుల కోసమో, లేకపోతే ఆర్థిక అవసరాల కోసం వాటెవర్ ఇట్. బట్ కానీ నిజంగా ఇల్లీగల్‌గా జరిగే పరిస్థితి ఉన్నదా? ఒక అమ్మాయిని బలవంత పెట్టి తీసుకొచ్చేటివి? 100% ఉన్నదని చెప్పుకోవాలి. లేదని చెప్పుకోవడానికి ఏమాత్రము ఛాన్స్ లేదు. అంటే నిస్సహాయ స్థితిలో బ్రతకలేని పరిస్థితుల్లో ఈరోజు ఎంతోమంది ఆడవాళ్ళు ఉండుంటారు. అటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళకి జీవనోపాధి ఉండది, లైవ్లీహుడ్ ఉండది. వాళ్ళకు మీరన్నట్లుగా డైరెక్ట్ ప్రాస్టిట్యూషన్ చేయాలంటే అంటే వాళ్ళకు కస్టమర్స్ రాకపోవచ్చు. లేదంటే గనక వాళ్ళతో వాళ్ళకి యాక్సెస్ ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఆహ్, వేరే వాళ్ళు ఏజెన్సీస్ కింద డ్రైవ్ చేస్తూ వాళ్ళకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేసి ఎక్కువ రెమ్యునరేషన్‌కి ఇటువంటి బిజినెస్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు సింహాద్రి. కొన్ని విషయాలు మనం వాస్తవానికి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా మట్టుకున్నది. ఎందుకంటే పబ్లిక్ అవేర్‌నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఓయో రూమ్స్‌కెళ్ళంగానే మనం అనుకుంటాం ఏందంటే నేరం కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ చట్ట పరిధిలో అది మనకు చట్టం రక్షణ కల్పిస్తా ఉన్నది. అది అఫెన్స్ కాదని చెప్పి అనుకుంటాం. కానీ టెక్నికల్‌గా ఆలోచించితే ప్రాస్టిట్యూషన్‌ను ఎంకరేజ్ చేసేసి వేరే విధంగా దాన్ని మిస్‌యూజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రోకర్స్ అంటాం కదా!
ఆడలను తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గరికి పంపించేసి మళ్ళీ దాని తర్వాత వాళ్ళ మీద హెవీ అమౌంట్స్ కలెక్ట్ చేసుకోవడము. ఇదివరకు కూడా నేను కొన్ని కేసెస్ చూసిన. అంటే ఒక అమ్మాయిని తీసుకొస్తారు ఊర్ల నుంచి 20,000 లేకపోతే 15,000 లేకపోతే 30,000 ఇస్తారు నెలకి. ఆమెను చాలా ఇల్లీగల్గా యూజ్ చేసుకోవడము, చాలామంది దగ్గరికి పంపించడము, ఒక్కొక్క రోజు 2-3 ఆమెను మానసికంగా శారీరకంగా వేధించడము. వీళ్ళు బయటికి చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళకు దయనీయ స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఆ 30,000 అనేదే వాళ్ళ లైవ్లీవుడ్, వాళ్ళకు ఒక జీవనోపాధి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మోర్ పర్టికులర్లీ దాన్ని కూడా మెన్షన్ చేస్తున్నారు, ఇటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ను నిర్మూలించడానికి అని చెప్తూనే. అండ్ ఉమెన్కు ఫ్రీడమ్ ఉండాలి. ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్ ఏవైతుందో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో. ఒక సందేహం సార్, ఇప్పుడు ఇందులో కూడా అంటే ఒకవేళ కమిషన్ విషయంలో వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈ బ్రోకర్ అనే వ్యక్తి ఎవరో ఎక్కువ తీసుకొని ఉండొచ్చు, బట్ ఇక్కడ కూడా అమ్మాయి ఇష్టంతో పోయినట్టే వస్తుంది కదా, అట్లా రాదా? ఇష్టంతో పోయినరా లేదనేది అది ఎంక్వైరీలో తేలుతుంది. ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ వచ్చిందంటే వాళ్ళ వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఇంకో ఏజెంట్ ద్వారా వెళ్ళిన తర్వాత పోలీసులకు అన్నీ తెలుస్తాయి కదా. వాళ్ళు జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు పట్టేస్తారు, పసిగట్టేస్తారు వీళ్ళు నిజంగానే ఆ అమ్మాయికి కన్సర్న్తో వచ్చిందా లేదంటే ఎవరు ఫోర్స్తోనే వచ్చిందా. ఇన్స్పెక్షన్స్ చేయడంలో తప్పేం లేదు సింహాద్రి, దాన్ని అప్రిషియేట్ చేయాలి మనందరం కూడా. ఎనీ గవర్నమెంట్ పోలీస్ తీసుకునే ఎనీ యాక్టివిటీని మనందరం అప్రిషియేట్ చేయాలి. దాని తర్వాత మీలాంటి ఛానల్స్ అన్నీ కూడా ప్రాపర్గా అవేర్నెస్ కూడా ఇవ్వాలి. సో దట్ ఏంటంటే నేరాన్ని నిర్మూలించడానికి ఇవన్నిటికీ ఒక ఆస్కారం అవుతుంది. నేరం జరిగిన తర్వాత మన ఛానల్స్ చాలా బొంబార్డ్ చేస్తూ ఉంటాయి. సో అవి నిర్మూలించడం. ఇప్పుడు హోటల్స్కి తీసుకెళ్ళి అమ్మాయిని వాడుకొని వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చేసి మర్డర్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రేమిస్తున్నా అని చెప్పేసి అమ్మాయిని మోసం చేసేసి, అంటే అమ్మాయిని తీసుకెళ్ళి ప్రేమించి అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పి నిర్దాక్షిణంగా గొంతు కోసేసి గొంతు మొండెం 2 దిక్కులు పారేసిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి క్రిమినల్ అఫెన్సెస్ మేజర్గా వ్యాపిస్తున్నప్పుడు తప్పేమున్నది, ఒక పోలీస్ అధికారులు వీటి మీద దృష్టి సాధించేసి పర్ఫెక్ట్గా వాటి మీద నిజంగానే నేరం జరిగిందంటే నిర్మూలించడానికి వాళ్ళు చేస్తే ప్రయత్నాలు తప్పలేదు. అండ్ మీరు అడిగినట్టుగా ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది అనేసి మీరు అంటున్నారు. సో నేను ఒప్పుకుంటా, ప్రైవసీ ఎవరిది డిస్టర్బ్ అవుతుంది, ఇల్లీగల్గా పోయి ఉన్న వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. నిజంగానే భార్యాభర్తలు కలిసిపోయినప్పుడు వాళ్ళు డోర్ నాక్ చేసేసి వాళ్ళని ఎంక్వైరీ చేసేసి వెరిఫై చేస్తే తప్పేం కాదు. ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఇల్లీగల్గా లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే లవర్స్ అటువంటి వాళ్ళు వెళ్ళేసి హోటల్ రూమ్లో ఉండి, లేదంటే ప్రాస్టిట్యూట్ చేసేవాళ్ళు హోటల్ రూమ్స్లో ఉండి డబ్బుల గురించి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ఈ వ్యభిచారం ఏదైతుందో, ఒకటే ఎంత సుప్రీంకోర్టు రైట్ టు లిబర్టీ, రైట్ టు లైఫ్ అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయొద్దన్న ఉద్దేశంతో ప్రాస్టిట్యూషన్ లీగల్ చేసినప్పుడు కూడా ఆ ప్రాస్టిట్యూషన్ చేసే ప్రాసెస్లో ఎన్నో నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా పడుతూ ఉన్నాయి కదా. నెగిటివ్ కూడా ఎంతైతే మంచి ఎంతైతే ఉన్నదో చెడు అంతకంటే ఎక్కువ ఉన్నట్టుంది అందులో. దాన్ని మిస్యూజ్ చేసే దాంట్లో ఒకటి ఉంది. ఇప్పుడు అంటే ఒకవేళ నిజంగా ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల వ్యవహారం లేకుండా, అంటే మేజర్స్ అయిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి హోటల్లో ఉండొచ్చా? వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదా? లీగల్ అట్లా చట్టం ఏమి దాన్ని నిర్దేశించి ఏం లేదు. అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళొచ్చు, పెళ్ళైన అబ్బాయి పెళ్ళైన పెళ్లి కాకుండా నేను చెప్పేది, పెళ్లి కాని అబ్బాయి ఎటువంటి బార్ లేదు. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళతో కానీ కూడా వెళ్ళడం కూడా నేరం కాదు. అంటే అడల్టరీ ఈస్ నాట్ ఇన్ అఫెన్స్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్. సో అది ఒకటి. అది ఇంకోటి కాకపోతే ఏంటంటే కనుక మైనర్ ఉమెన్ అయితే కనుక, మైనర్ బాయ్ అయినా కూడా వాళ్ళ మీద ఇటువంటి వాటికి వాడుకోవడం కానీ లేకపోతే విత్ కన్సెంట్ మైనర్ గర్ల్తో వెళ్ళినా కూడా అది అఫెన్స్ అవుతుంది. అయితే ఒక విషయం సార్, మైనర్ ఉమెన్ మీదనే మనం ఇంతవరకు ఎప్పుడు కూడా వింటూ ఉంటాం, ఏది ఈ పోక్సో యాక్ట్ అని చెప్పేసి, ఇదంతా కూడా దానికి సంబంధించిన కఠిన చర్యలు ఎట్లా ఉంటాయనే చెప్తుంటారు. మరి నిజం కొన్ని సందర్భాలలో చూసినాం, అంటే ఒక 40 years ఓల్డ్ ఉమెన్ ఒక 13 years బాయ్ని బలవంతం చేసింది అనేది నిజం. ఒక మైనర్ బాయ్ ఉంటే చట్టం కూడా మైనర్ గర్ల్ ఉన్నప్పుడు ఎట్లయితే అప్లికేబుల్ అవుతుందో ఇక్కడ కూడా అట్లే అప్లికేబుల్ అయితే కొంచెం డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? కాదని చెప్పి చాలామంది అనుకుంటారు, అట్లే ఉండదు అనుకుంటారు. కానీ 100% పోక్సో ఏదైతే ఉన్నదో ఇద్దరికి వర్తిస్తుంది. ఎట్లయితే ఉమెన్కు గర్ల్ చైల్డ్ బిలో 18 years గర్ల్ చైల్డ్కి ఎట్లయితే వర్తిస్తుందో యాజ్ గుడ్ యాజ్ బిలో 18 years బాయ్ కూడా వర్తిస్తుంది. అట్లా కేసెస్ కూడా ఉన్నాయి, అట్లా శిక్షలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మాత్రం మరోసారి ఇంకో ఎపిసోడ్లో కేసెస్ చెప్పమంటే నేను డీటెయిల్గా చెప్తాను. నేను ఓకే, ఫైనల్ ఒక విషయం సార్, మొన్న రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడేమో సజ్జనర్ గారు, మొన్నేమో మల్కాజ్గిరి సిపి ఆ దిల్సుఖ్ నగర్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి ఒంటరిగా లేడీ ఆఫీసర్ తను మాత్రమే నిలబడి
అక్కడే నిల్చున్నది. నిల్చున్నప్పుడు ఏమైంది, ఒక 40 మెంబర్స్ వరకు హాస్టల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చి తనని రేట్ ఎంత అని అడిగిర్రంట. వాళ్ళందరికి తర్వాత తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ చేయడం, కొందరు పేరెంట్స్‌ని పిలిపించి వాళ్ళకు ఇగ సంబంధించిన క్లాసు అదేందనేది తీపియడం అదంతా చేసిండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ నిజంగా? అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ జరుగుతది దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలో వాస్తవానికి. మరి అలాంటి ఏరియాలో వాంటెడ్‌గా ఒక ఆఫీసర్ ఉమెన్ లేడీ అది సివిల్‌లో ఉండి నిలబడి అబ్బాయిని ఇప్పుడు ట్రాప్ చేసిన దాని కిందకెళ్తదా? లేకపోతే నిజంగా అవేర్ చేసిన దాని కిందకెళ్తదా ఇది? పోలీసులకు అన్ని విచక్షణ రహితమైన పవర్స్ ఉంటాయి సింహాద్రి. ఓకే. ఎక్కడికన్నా, ఎప్పుడైనా, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఎక్కడైనా ఏ చర్యను చేపట్టొచ్చు. ఏదైనా మనం ప్రివెంట్ జేయడానికి అంటే క్రిమినల్ అఫెన్స్‌ను ప్రివెంట్ జేయడానికి వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ అయినా కూడా చేయడానికి వీలుంటది. చెయ్యొచ్చు గూడా. అండ్ ఈ విషయంలో సుమతి గారిని అంటే మల్కాజ్‌గిరి కొత్తగా సీపీగా నియమించబడిన తర్వాత తను వెళ్ళిన కొద్ది రోజులకే అంటే రిపోర్ట్ చేసిన కొద్ది రోజులకే ఆమె ఎళ్ళేసి దిల్సుఖ్‌నగర్‌లో నిలబడడం అదంతా కూడా బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలల్ల. బట్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో ఆమె చేసిన ధైర్య సాహసాలను అప్రిషియేట్ చేయాలి. అది ఆమె ఇదివరకు కూడా ట్రైనీ ఆఫీసర్ లెక్క ఉన్నప్పుడు కూడా ఒకసారి అట్లా చేసింది. లైఫ్ థ్రెట్ ఉన్న పరిస్థితుల నుంచి ఆవిడ బయటకొచ్చిందన్నది కూడా మనం న్యూస్‌లో వినున్నాము. సో, ఇన్ దట్ సర్కమ్‌స్టాన్సెస్ అంటే సమాజంలో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు. అంటే ప్రాస్టిట్యూషన్ లేదు అని చెప్పి కాదు. ప్రాస్టిట్యూషన్ లేని ఏరియా అనేది ఈవెన్ మనము హైటెక్ సిటీ వెళ్ళినా లేకపోతే ఇంతెందుకు ఫిలిం నగర్ మనం డౌన్ దిగుతున్నా కూడా అక్కడ వీళ్ళీ జెండర్ ట్రాన్స్‌జెండర్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా వాళ్ళక్కడ ఉండి ప్రాస్టిట్యూషన్‌కు చేస్తా ఉన్నారు. అంటే సరే వాళ్ళ లైఫ్‌కి వాళ్ళు బ్రతకడానికి అది కావాలి కాబట్టి వాళ్ళు చేస్తా ఉన్నారు. అవి అంత మట్టుకైతే పర్వాలేదు. దాన్ని క్రిమినల్ అఫెన్సెస్ జరగొద్దు. మర్డర్స్ గానీ లేపోతే ఇవన్నీ కూడా ఇదివరకు నేను మీకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని ప్రివెంట్ చేయడానికని చెప్పి చేస్తారు. కానీ ఆ రోజు ఆవిడ చేసిన దాన్ని బట్టి ఎంతమంది యువకులు, అమ్మాయిలను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, బిహేవ్ చేస్తున్నారనేది తను అంటే ఆ ఒక్క ఎపిసోడ్‌లో బయటకొచ్చింది. అదేవిధంగా మహిళలు గూడా అక్కడ దిల్సుఖ్‌నగర్ ప్రాంతంలో ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. అది వాస్తవమా, అవాస్తవమా అని చెప్పి తెలుసుకోవడానికి తనొక స్టింగ్ ఆపరేషన్ కింద ఎళ్ళేసి తను నిలబడడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని గాదు, ఎక్కడ జరుగుతలేవని గాదు. బట్ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద ఎట్లా జరుగుతా ఉంది. మేబీ అంతే ఉంటది. పోలీసులకు తెలవనిది ఏముంటది. 100% అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. ఎప్పటినుంచో జరుగుతుంది. అక్కడే గాదు. ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎంతెంత ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, నేరాలు జరుగుతుంది, డ్రగ్స్ స్కాండల్స్ జరుగుతున్నాయి. లేదంటే గనక ఈ గంజాయి సప్లై జరుగుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ పోలీస్ దగ్గర ఉంటది. ఉండదనేది అసలు ఏమాత్రం లేదు. సో, అంటే లేటెస్ట్ టెక్నాలజీ వరల్డ్‌లో మళ్ళీ దాని తర్వాత ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఆవిడకు ఇంతకుముందు తెలదా దిల్సుఖ్‌నగర్‌లో ఉన్నది. లేదంటే ఇప్పుడు గచ్చిబౌలి లేకపోతే కొండాపూర్ ఎక్కడికెళ్ళినా కూడా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాకపోతే దీన్ని నిర్మూలించే ప్రాసెస్‌లో తను ఏం చర్య తీసుకోగలుగుతారో అంటే యాస్ ఎన్ అపాయింటెడ్ కమిషనర్ ఆఫ్ మల్కాజ్‌గిరి తను చేసిన ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నదో ఇట్స్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. అది నేనేమంటానంటే మేడం అక్కడితోనే మీరు ఆగిపోకండి. అటువంటి ఇంకెక్కడెక్కడ జరుగుతున్నా కూడా వాటన్నిటి మీద దృష్టి సాధించండి. మీరే స్వయంగా వెళ్ళడం కాదు. మీ సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతోని కూడా ఇటువంటి కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ మనం చేపడితే నిజంగానే ఇటువంటి నేరాలను నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఏదో కొత్తగా వచ్చినాం కదా, చేసినాము, పబ్లిక్‌లో ఒక మెసేజ్ వెళ్ళింది, వైరల్ అయిందంటే వాళ్ళకి చాలా పనులుంటాయి కాదని కాదు. బట్ నేనేమంటంటే చేసి ఏదైతే యాక్టివిటీ చేపట్టినారో దాన్ని ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అండ్ మీరు ఏదైతే స్ట్రింగ్ ఆపరేషన్ జరిగిందో దాని మీద కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తూ ఉన్నది. సో, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే క్రైమ్‌ను నిర్మూలించడానికి, ఎరాడికేట్ చేయడానికి ఇంకా కూడా మంచి స్కోప్ ఉంటదన్నది నేను సిపి గారికి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాను సింహాద్రి. థ్యాంక్ యూ. రైట్. చూసారు కదా! ఇది ఉదయకాంత్ గారు చెప్తున్న అంశం చాలా స్పష్టంగా. ఈ సజ్జనర్ గారు ఏదైతే ఓయో హోటల్స్‌లో తనిఖీలు హుటాహుటిన ఈ రైడ్స్ చేశారో అవి నిజంగా పూర్తి చట్టబద్ధమైన పోలీస్‌కి అథారిటీ ఉన్నది. దీని ద్వారానే మనం ఏదైతే ఒక సమస్య క్రియేట్ అయినప్పుడు, లేకపోతే ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగినప్పుడు, లేకపోతే ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ జరిగినప్పుడు తర్వాత పడాల్సిన బాధ ఏదైతే ఉందో అది పడకుండా ముందుగా తీసుకునే జాగ్రత్తే ఇప్పుడు సజ్జనర్ చేసిన తనిఖీ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కోర్టు ఏదైతే ఒక లిబర్టీని ఇచ్చిందో దాన్ని కొందరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి మిస్యూజెస్ అనేవి జరగకుండా ఉండాలంటే ఇప్పుడు సిపి సుమతి గారు కూడా తీసుకున్న ఇలాంటి ఆపరేషన్స్ అనేవి కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తే అందులో ఇలాంటి వాటిని అరికట్టే ఛాన్సెస్ ఉంటాయని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.